హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ మన ఛానల్లో సూపర్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇవాళ మా ఇంటికి అయితే మా వారి ఫ్రెండ్స్ వస్తున్నారండి. ఇంకా వాళ్ళ కోసం అయితే కుకింగ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, రెసిపీస్. మీరు కూడా డెఫినెట్గా మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారన్నప్పుడు ఈ రెసిపీస్ చేసి అయితే పెట్టండి. మీ పేరైతే చుట్టాల్లో మోత మోగిపోద్ది, ఎంత బాగా వండింది అనేసి. అయితే నేనైతే ఎవరైనా మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటే డెఫినెట్గా ఈ బిర్యానీ చేసి పెడతాను. ఈ బిర్యానీ కూడా మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న బిర్యానీ అండి. ఇది 1992లో చేసేటువంటి బిర్యానీ అనమాట. ఇప్పుడు కాలానికి సంబంధించి అయితే ఉండదు. కాకపోతే నేను అప్పుడు బిర్యానీని ఇప్పటికి కొంచెం ఈ టేస్ట్లకి అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అసలు మన చిన్నప్పుడు అయితే బిర్యానీ కోసం అసలు ఎంత ఎదురు చూసేవాళ్ళం అండి. ఏదైనా అకేషన్ వస్తేనే తప్ప బిర్యానీ తినడానికి అయ్యేది కాదు. అండ్ మ్యారేజ్లు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్లో మాత్రమే మనకి బిర్యానీ దొరికేది ఇదివరకు రోజుల్లో, మా చిన్న టైంలో. ఇప్పుడు ఏంటంటే ఇంకా బిర్యానీ అంటే తినాలి అనిపించిందంటే బిర్యానీ చేసుకుని తినేయడమే, అలా ఉండేది. మేమైతే బిర్యానీ కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళం అంటే అంత ఎదురు చూసేవాళ్ళము. ఇంకా ఇప్పుడు కాలం జనరేషన్కి అప్పుడు కాలం జనరేషన్కి చాలా వేరియేషన్ అయితే ఉంది. అప్పుడు ప్రతి దానికోసం మనం ఎంత ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు అసలు వీళ్ళు ఎదురు చూడక్కర్లే, మనం వాళ్ళ ఊహల్లో ఉండగానే మనం తెచ్చేసి అయితే వాళ్ళు ఎదురు పెడుతున్నాము. ఇప్పుడు కాలం జనరేషన్ చూస్తే నాకు అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే మన టైమే చాలా బెటర్, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు పాపం ఈ జనరేషన్కి అదేమీ లేదు. ఊహించుకుంటాం, కలలు కంటాం, అలాంటివి అస్సలు తెలియకుండా అయితే అయిపోతుందని అయితే నేను అనుకుంటాను. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేను ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతున్నాను. ఇంకా నేనేంటంటే ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా పొయ్యి తోమేసుకున్నాను, గ్యాస్కెట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, నైట్ తోమిన అంట్లు అన్నీ సర్దేసుకున్నాను. ఇప్పుడు పొద్దున్నే కొన్ని అంట్లు ఉన్నాయి, అవి కూడా తోమేసుకుంటున్నాను అనమాట. పాల నేనైతే 2-3 సార్లు అయితే తోముకుంటాను. ఎందుకంటే నేను కొంచెం ఎప్పుడైనా కొంచెం అశ్రద్ధ కొంచాను అంటే ఆ రోజు పాలు ఇరిగిపోయినాయి అన్నట్టే. ఇంకా అందుకనేసి పాల గిన్నెని ఒక 2-3 సార్లు అయినా తోముతాను అనమాట. నాకు డౌట్, శుభ్రంగా తోమకపోతే పాలు ఇరిగిపోతాయేమో అనేసి. ఇంకొకసారి సింక్ కూడా శుభ్రంగా తోమేసుకుంటున్నాను. మళ్ళా సాయంకాలం దాకా ఇంకా అంట్లు తోమే ఖాళీ ఉండదు అనుకుంటున్నాను. అయినా వాళ్ళు సాయంకాలం ఎవరండి అంట్లు తోమేది? బిగ్ బాస్ లాస్ట్ ఎపిసోడ్ అసలు నేనైతే టీవీకి అతుక్కుపోయి కూర్చుందాం అనుకున్నా, మాకైతే కేబుల్ రాలేదన్నమాట. మీ సైడ్ ఎలా మీరు టీవీని అతుక్కుని కూర్చున్నారా? మీరు మొత్తం ఎపిసోడ్ అంతా చూసారా? అసలు యాక్చువల్గా అయితే ఈ వీడియోని నిన్న అప్లోడ్ చేయాలి, కానీ నేను బిగ్ బాస్ గురించి అనేసి ఇంకా ఆదివారం షూట్ చేసిన వీడియోని సోమవారం అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అట్టుంటుంది మనతోటి. ఇంకా టీ పెట్టేసి మా వారికి ఇచ్చేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి దాకా రొట్టె వేస్తున్నాను. ఇవాళ కొంచెం పని తేలిక కావాలి కాబట్టి. ఇంక ఇప్పుడైతే దాకా రొట్టె కోసం అనేసి మూగిడి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అందులోనే నేను పచ్చడి కోసం అనేసి పల్లీలు అలాగే పచ్చిమిర్చి కూడా వేపేసుకున్నా. ఇప్పుడు ఈ ఉప్పు కలుపుకున్న ఇడ్లీ పిండి ఉంది కదండి, దాన్ని మొత్తం ఇందులో వేసుకుని ఒక చిన్న గ్లాసుడు వాటర్ పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి. ఇగోండి చూసారా, ఈ విధంగా దాకా రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేసి అయితే మా పెద్ద బాబుకి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు పైకి వచ్చి అయితే పుదీనాను కోసేసుకుంటున్నానండి. ఇలాగ ఎప్పుడైనా బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు ఇలా పైకి వచ్చి ఫ్రెష్గా పుదీనాన్ని కోసుకుని కిందకి వెళ్ళి వండితే అసలు కట్ చేస్తున్నప్పుడు ఆ పుదీనా స్మెల్ అయితే భలే వస్తుంది అబ్బా. నాకు అసలు పుదీనాతో బోల్డ్ రెసిపీస్ అయితే వచ్చు, కానీ మా ఇంట్లో పుదీనాని ఎవరు తినరు. బిర్యానీలో వేసినా కూడా ఆ పుదీనా స్మెల్ ఎక్కువ వచ్చిందంటే మా వారు అసలు ముట్టారనమాట. ఇంకా గెస్ట్లు వస్తున్నారు కాబట్టి తప్పగా అన్నారనమాట. అసలు పుదీనా తింటే ఎంత హెల్త్కి మంచిది, మా ఇంట్లో మాత్రం పుదీనా జోలికే వెళ్ళారు ఎవరును. ఇదిగోండి, ఇవాళ అయితే గులాబీ పువ్వులు చూసారు ఎంత చక్కగా పూసిందో. మీకైతే ఈ పువ్వులను చూపించాలని అయితే ఈ చిన్న క్లిప్ అయితే వేస్తున్నాను. అసలు ఎంత భలే కనిపించింది అనమాట. ఇప్పుడైతే నేను బిర్యానీ కోసం అలాగే కర్రీ కోసం అనేసి మసాలా ప్రిపరేషన్ అనమాట. ఇగోండి మసాలా, చెక్క అలాగే లవంగి, స్టార్ ఫ్లేవర్, నల్ల ఇలాచీ అండి. ఈ నల్ల ఇలాచీ వేయటం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే మనకి వస్తుంది, ఒక స్మోక్ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. అలాగే గ్రీన్ ఇలాచీ, అలాగే సహజీరా,
అలాగే 2 వెల్లుల్లిపాయలు, అలాగే కొద్దిగా 3 ఇంచుల అల్లము, కొద్దిగా జీడిపప్పు అయితే తీసుకున్నాను. ఇది మసాలా అనమాట. ఇది వచ్చేటప్పటికి బిర్యానీ మసాలా. నేను ఇంక ఇయే వేస్తాను, ఇంకేమి వేయను. కొద్దిగా మెంతాకు, అలాగే కచూరి మేతి, అలాగే 3 అంటే 3 లవంగి మొగ్గలు, అలాగే 2 ఇంచుల చెక్క, స్టార్ ఫ్లవర్, అలాగే ఇలాచి, బ్లాక్ ఇలాచి, అదేంటి సహజీరా అండ్ జీలకర్ర, ఇవేనండి నేను బిర్యానీలో వేసేవి. మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నా. అలాగే బిర్యానీలో కోసం అనేసి నేనైతే ఒక 100 గ్రాముల జీడిపప్పును అయితే నానబోసుకున్నాను. నేను ఈ బిర్యానీ వచ్చేటప్పటికి 7 కోసం అయితే చేస్తున్నాను అనమాట. 7 కోసం అంతే మసాలా, ఇంకా అసలు మసాలా అన్నది ఎక్కువేను. అలాగే ఇగోండి మనం పైనుంచి కట్ చేసుకొచ్చిన పుదీనా, అలాగే ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న మసాలా అంతా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకుందాము. అసలు మసాలా ఎక్కువేనండి. ఇంత తక్కువ మసాలాతో భలే కమ్మగా అయితే ఉంటుందన్నమాట. ఈ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే ఏ రెసిపీ అయినా చేసేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో అసలు. ఎనిమిక్ కానివ్వండి, మామూలు కర్రీస్ కూడా చాలా అయితే బాగుంటుందన్నమాట. డెఫినెట్గా ఈ మసాలా ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంక అసలు ఏ రెసిపీ అయినా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. నేనైతే ఒక 2 కేజీల చికెన్ తీసుకుని ఒక 2 గంటల పాటు నేను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నానండి. నాకు వీలైతే కనుక నైటే తెప్పించేసుకుంటా. ఎప్పుడైనా వీలు కాలేదు అంటే కనుక ఇంకా పొద్దున్న తెప్పించుకుంటే ఒక 2-3 గంటలు అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటా. దానివల్ల ఏంటంటే ముక్క అనేది జ్యూసీగా వస్తుంది. అంటే లబ్బర్ లాగా సాగటం, నవిలి అలా కాకుండా చక్కగా సాఫ్ట్గా అయితే మనం తినగానే మెల్ట్ అయిపోయేలాగైతే చికెన్ అవుతుందన్నమాట. మీలో ఎవరైనా చికెన్ వండాలి అంటే కనుక ఒక్క 2-3 గంటలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి వండండి. అసలు మీరే అంటారు చాలా అంటే చాలా బాగుందనేసి. ఇప్పుడు మనం చికెన్ శుభ్రం చేసుకున్న చికెన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా, అంటే ఆ చికెన్ పీసెస్కి సరిపడగా ఉప్పు వేసుకున్నాను. అలాగే చిటికెడంత పసుపు, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత కారం వేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా అండి, ఇది హోమ్ మేడ్. మీకు ఎవరికైనా కావాలి అంటే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో ఆల్ స్పైసెస్ వేసి అయితే ఈ మసాలా ప్రిపరేషన్ అయితే చేసుకుంటాను. ఈ ఒక్క మసాలా ఉంది అంటే అసలు మనకి ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చు అంటే అన్ని రెసిపీస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం వేసుకుంటే ఒక మైల్డ్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట మన రెసిపీస్కి. ఇప్పుడు నేనైతే ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మీగడ వేసుకున్నాను. లేదు మీ దగ్గర మీగడ లేదు అంటే మనకి ఫ్రెష్ క్రీమ్లు దొరుకుతాయి కదా షాపుల్లో, ఆ ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకొని కూడా వాడచ్చు. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా ఈ చికెన్ పీసెస్కి ఈ మసాలా పెరుగు అంతా బాగా పట్టేలాగా ఒక్క 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ చక్కగా చికెన్ పీస్ని అంతా బాగా నొక్కుతూ కలుపుకోండి. దానివల్ల ఏంటంటే ఈ మసాలా అంతా చికెన్ పీస్లోకి చక్కగా అయితే వెళ్తుందనమాట. ఇలా కలుపుకున్న చికెన్ని మనం ఒక 2 గంటల సేపు అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 2 గంటల సేపు ఈ మసాలాలో చికెన్ని ఊరబెట్టుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది మన బిర్యానీ కోసం అనేసి. ఇలా కలుపుకున్న చికెన్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కర్రీ కోసం అనేసి ఒక 5 ఉల్లిపాయలు, అలాగే ఒక 15 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇగోండి ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టి, మూకిడి వేడెక్కాక కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకున్నాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని చక్కగా వేపుకుందాం. అలాగే మీరు ఎప్పుడు కూడా ఏ కర్రీ వండినా కూడా మనం ఆనియన్స్ని వేపుకున్న దాన్ని బట్టే టేస్ట్ అన్నది ఉంటుందండి. ఎప్పుడు కూడా ఆనియన్స్ గోల్డెన్ కలర్, ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేగనివ్వాలి. అలాగే మనం ఈ
ఇలాగా ఆనియన్స్ని వేపుకుంటున్నప్పుడు మనం ఉప్పు వేసి వేపుకోకూడదు. ఉప్పు వేసి వేపుకున్నట్టయితే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఆనియన్స్ ఉంటాయి. ఉప్పు వేయకుండా వేపితే ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మీ ఇలా మసాలా కర్రీస్ చేసేటప్పుడు ఉప్పు వేయకుండా ఆనియన్స్ని వేపుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా వేసి పచ్చి వాసన పోయేదాకా చక్కగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేపుకోవాలి. ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు పట్టే అవకాశం ఉంటుంది. చక్కగా ఇలా మసాలా అంతా వేగాక ఇప్పుడు మనం ఒక 2 గంటలు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ని మనం ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసాక కలపకుండా నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా ఆ మసాలా కింద ఫ్లేవర్ అంతా చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. ఇది దమ్ము లెక్క అనమాట. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మనం చిన్న చిన్న ట్రిక్స్తోనే మన వండే కర్రీస్కి మంచి టేస్ట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇగోని మీ దగ్గర ఎవరి దగ్గరైనా చిన్న బొగ్గు ఉంటే అదే స్టేజ్లో చిన్న బొగ్గుని అయితే లోపల పెట్టి కొంచెం నెయ్యి వేసి పొగంతా దానికి పట్టేలాగా అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇలా అయితే ఇంకో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. చిన్న చిన్న దీంతో ట్రిక్స్తోనే మనం వండే కర్రీస్ని డిఫరెంట్ వేలో అయితే కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను నేను. ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చాక మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నా. ఆవిరి కొట్టేస్తుంది ఏమనుకోకండి. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. అలాగే చిటికెడంత పసుపు, అలాగే గ్రేవీకి సరిపడా క్వాంటిటీలో కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తింటారా, కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ తింటారా, తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఘాటు తినటం వల్ల హార్ట్కి మంచిదని. ఇలా మనం కారపొడి వేసుకుని తినడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే నేను ఇలా కారాన్ని అయితే తక్కువ వేసుకుని పచ్చిమిర్చిని ఎక్కువగా వాడటానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. మనం కారం వేసుకున్నాక 10 నిమిషాలు వేపుకుని ఈ మసాలా అంతా ఉప్పు కారం అంతా బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక ఇప్పుడు 1 గ్లాసుడు వాటర్ వేసుకుని చక్కగా ఇదంతా చికెన్ అంతా మనం కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం ఉడకనిద్దాం చికెన్ని. చూసారా చికెన్ అంతా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అయితే జల్లేసుకుని మనమైతే కిందకి దింపేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి చికెన్ కర్రీని అయితే ట్రై చేయండి. నేను చేసే బిర్యానీకి ఈ చికెన్ కర్రీకి మంచి కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను దాంట్లో బిర్యానీ వండాలి అనుకుంటున్నాను. ఆ కుక్కర్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకొని అలాగే అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకుని అలాగే జీడిపప్పు వేసుకుని ఒక 5 నిమిషాలు వేపుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటున్నాను. ఇదిగోండి ఆనియన్స్ అవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకుని నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ల మసాలా వేసుకున్నానండి. వేసుకుని చక్కగా ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఇగోండి మసాలా బాగా పచ్చివాసన పోయేదాకా వేగింది కదా. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టి మనం ఒక 10 నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడకనిద్దాం. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేయాలి. విజిల్ పెట్టుకుని ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు నేనైతే ఒక కేజీ బియ్యాన్ని తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని చక్కగా ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి వాడండి. కాకపోతే నా దగ్గర నెయ్యి నిండుకుంది అందుకని ఆయిల్ వాడుతున్నా. లేదంటే మీరు చక్కగా నెయ్యితోనే కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొన్ని చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఇంకొంచెం చూడండి అడుగేం పట్టలేదు. చక్కగా అయితే కలిపేసుకుని ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర, అలాగే కరివేపాకు, అలాగే మనం ఒక కేజీ బియ్యానికి 2 లీటర్ల వాటర్ అయితే వేసుకుని చక్కగా ఈ వాటర్ అంతా బాగా మసిలేదాకా కలుపుకుంటున్నానండి. ఇప్పుడే రుచికి సరిపడగా ఉప్పు వేసేసుకొని ఇలా బాయిల్ అయిపోయాక వాటర్లో మనం ఈ బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన బియ్యాన్ని వేసుకొని చక్కగా ఒక్క పొంగు రానివ్వాలి.
ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని ఒక్క 2 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీసేసుకుంటాం ఆవిరిపోయాక. ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చూపించినట్టుగా అయితే ట్రై చేయండి. దీనికోసం బాస్మతి బియ్యం కావాలి, అవి కావాలి, ఈ కావాలి, ఏం అక్కర్లే. మనం ఇంట్లో ఉన్న బియ్యంతోనే మంచిగా అయితే బిర్యానీ చేయొచ్చు. అసలు ఈ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకా అంతే, మాటలు లేవు అన్నట్టు ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నేను పెరుగు రైతా కోసం అనేసి సన్నగా ఆనియన్స్ కట్ చేసుకున్నా, అలాగే దీంట్లో కొత్తిమీర వేసుకున్నా, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నా, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసుకుంటున్నా. అలాగే ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి రెస్టారెంట్లో దొరికేటువంటి పెరుగు రైతా లాగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇందులో పచ్చి పాల మీద మీగడ వేసుకుని ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి మనం. ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని చక్కగా ఇదంతా కలిపేసుకోవాలి. మనం ఎప్పుడైతే మీగడ వేసుకుంటామో కమ్మటి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. లేదు మాకు దగ్గర మీగడ లేదు అనుకుంటారా, మీకు ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా, ఇప్పుడు ఆ ఫ్రెష్ క్రీమ్ వేసుకునేనా ఇలా పెరుగు చట్నీ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి వంటలు అయితే అయిపోయినాయి, అందరికైతే వడ్డించేసాను. అందరూ కూడా శుభ్రంగా తిని చాలా బాగుందని అయితే మంచి కాంప్లిమెంట్ అయితే నాకు ఇచ్చారనమాట. ఇంత పడి చేసిన కష్టం అయితే నాకు అస్సలు తెలియకుండా అయింది. అంతే కదా, మనం చేసిన వంట ఎవరైనా తిని మెచ్చుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి హ్యాపీనెస్ని మీరు కూడా చూడాలి అంటే కనుక డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. అండ్ బిర్యానీ మనం రకరకాలుగా చేస్తాం, ఇది ఇంకో రకం అనమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న ఆల్ వీడియోస్ని అయితే విజిట్ చేయడానికి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అప్పటిదాకా బాయ్.